51% రాష్ట్రం అంతా ఉంటే 45% జిల్లా ఉంది, 47% తాడిపత్రి ఉంది. ఆర్ఎన్బి, వాట్ ఈస్ ది ప్రాబ్లం? ఆర్ఎన్బి అండ్ పంచాయత్ రాజ్. పైకి రండి. స్ట్రీమ్ లైన్ చేస్తాం. మీరు కూడా వాస్తవాలు అంటే మొన్నటి వరకు 19-24 రోడ్లన్నీ కూడా గుంతలు దువ్వెళ్ళారు, గోతులు పెట్టిళ్ళారు. ఇప్పుడు అన్ని కూడా ప్రక్షాళన చేస్తున్నాం. నాకు కూడా కొంత టైం అవసరం, కానీ జిల్లా మాత్రం వెనకబడి ఉంది, కాన్స్టిట్యున్సీ కూడా వెనకబడి ఉంది. దానికే సమాధానం అడుగుతున్నా. 6% వెనకబడ్డారు రాష్ట్రం కంటే. సార్ ఇంకా 300 కిలోమీటర్లు టెండర్ స్టేజ్ ఉన్నాయి. ఇంకా 300 కిలోమీటర్లు టెండర్ స్టేజ్ అగ్రిమెంట్ స్టేజ్ ఉన్నాయి సార్. అదేమా నాకు తెలియదు ఎందుకు చెయ్యలేదు. మాట్లాడు, దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. రీసెంట్గానే జీవోలు వచ్చాయి సార్. రీసెంట్గా జీవోలు 300 కిలోమీటర్లు వచ్చాయి సార్. అవి టెండర్ స్టేజ్లో ఉన్నాయి సార్. ఎప్పటికీ వీళ్ళందరూ కూడా తృప్తిగా ఉండి చేస్తాం. జూన్ సార్, జూన్ కంప్లీట్ చేస్తాం సార్. నమ్మకమేనా? షూర్ సార్. జూన్కి కాదు, ఏప్రిల్ మే, జూన్లో వర్షాలు పడతాయి. జూన్ లోపల చేస్తాం. మేకి అయిపోవాలి. రాత్రి మళ్ళా వచ్చినప్పుడు చెప్తున్నా, ఇది ఎక్కడికి పోదు, నేను చేస్తానే ఉంటా. నేను నీకేదైనా ప్రాబ్లం ఉంటే మీ సెక్రటరీతో మాట్లాడుకో, నువ్వు సీఈతో మాట్లాడుకో, ఎట్టి పరిస్థితులు చేయాలి. బీ క్లియర్. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ 72 రాష్ట్రం, 73 రాష్ట్రం, 69 జిల్లా, కాన్స్టిట్యున్సీ కూడా 69. ఇక్కడ బీసీ హాస్టల్స్ బాగాలేవు. డైరెక్టర్ ఉన్నాడా? గవర్నర్ ప్రోగ్రాం ఇచ్చారు, కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఇది కూడా ఒకసారి ఆయన మాట్లాడమని. రెండోది ఇసుక. ఇసుకలో మీరు చూస్తే మొత్తం 70% రాష్ట్రంలో ఉంటే 64% జిల్లా, కాన్స్టిట్యున్సీ 66%. మైనింగ్ డైరెక్టర్ రా రా రా, మీకోసం నేను చూస్తాను. రామ్మ రండి. ఏంటి సరిగా లేదు ఇసుక సరిగా లేదు. 6% డిఫరెన్స్ ఉంది. వై? అది కూడా కరెక్ట్ కాదు. నాకు 6% కూడా రాకూడదు. కలెక్టర్కి ఆమె ఆర్డర్ చేస్తున్నా. ఇసుక నేను ఫ్రీగా ఇమ్మన్నాను. వీఆర్ లూజింగ్ హెవీలీ. ఒకటి అడుగుతున్నా, మీరు ఏ రీచ్కైనా వెళ్ళి మీరు సొంతంగా మీ ట్రాక్టర్లో తీసుకుపోతానంటే ఎవరన్నా అబ్జెక్ట్ చేస్తున్నారా? ఎక్కడా? నేను ఐఎమ్ వెరీ క్లియర్. అక్కడ జరిగితే మాత్రం నీ ఉద్యోగం పోయిందా? నేను ఒక పద్ధతి ప్రకారం చేసినప్పుడు ఏ ఒక్క వ్యక్తికి నష్టం జరగకూడదు. కలెక్టర్ కూడా చెప్తున్నా, ఏ ఒక్కరూ అడ్డుపడకూడదు. ఇసుక అనేది స్వేచ్ఛగా తీసుకుపోయి మీకు అవసరమైన కొద్దికి మీరు వాడుకోవచ్చు. వేరే రాష్ట్రాలకు పంపడానికి వీలు లేదు, స్మగ్లింగ్ చేయడానికి వీలు లేదు. కానీ మీరు రాలేకపోతే అక్కడ మాత్రం ఒక వ్యక్తికి ఇచ్చి ఎంత ఖర్చు అయితే ఎంత పెట్టమన్నాం అది కూడా ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేసుకోండి. నేను ఈరోజు 1,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం పోగొట్టుకుని రైతులకు ఇచ్చిన, ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక ఎన్డీఏ విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. బీ క్లియర్. ఎక్కడ తీసుకుపోమన్నా ఫ్రీగా తీసుకుపోమానండి. మీ నిబంధనలు ఎక్కడ ఉల్లంఘిస్తే రెగ్యులేట్ చేయండి తప్ప మీరు లేనిపోని చేయొద్దండి. యూరియా అవైలబిలిటీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేనిట్టున్నాడు. 65% రాష్ట్రం ఉంటే జిల్లా 62, తాడిపత్రి 61 తగ్గింది. బీ కేర్ఫుల్. అంగన్వాడీ 6-36 నెలలు, ఇది 80% రాష్ట్రం ఉంటే మీ దగ్గర 74, నియోజకవర్గం 75. మీ వాళ్ళు సరిగా పనిచేయడం లేదు.
బీ క్లియర్. మీరు స్ట్రీమ్ లైన్ చేసుకోండి, సమర్థత చూపించాలి మీరు. అదే సమయంలో ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా, ఇది కూడా మీ దగ్గర తక్కువ ఉంది. లాక్టేటింగ్ ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్ రాష్ట్రం అంతా 80% ఉంటే మీది 73, ఇక్కడ మాత్రం 74. ఏపీ ఎస్ఆర్టీసీ సర్వీసెస్ రాష్ట్రంలో 53%, 53.77, మీ దగ్గర 47, 45. బస్ సర్వీసులు కూడా బాగాలేవు. ఆర్టీసీ డిపో మేనేజర్ ఉన్నాడు, రమ్మా. ఏంటమ్మా చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పమ్మా. నమస్తే సార్. మీ బస్సులు కూడా, బస్ సర్వీసులు కూడా కొంచెం వీక్గా ఉన్నాయి. బస్సుల్లో సర్వీస్ అన్నమాట, కండక్టర్ల ప్రవర్తన కానీ అవన్నీ కూడా కొంచెం టైంకి రావడం కానీ, పంక్చువాలిటీ కానీ ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సార్ దాన్ని మీరు స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి. ఓకే సార్. 6-7% ఉన్నాయి, అవి కూడా స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి. ఎస్ సార్. సార్ అదే సమయంలో ఇరిగేషన్ కూడా రాష్ట్రం అంతా 60% ఉంటే అనంతపూర్ 47, ఇక్కడ కూడా 47 ఉంది. ఎంత చేసినా ఇంకా లోటు ఉంది. దీన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మీకు ఇరిగేషన్ మీద శ్రద్ధ ఎక్కువగా ఉంది, దానికోసం అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఆఫీసర్స్ ఉన్నారా? ఇరిగేషన్ ఇక్కడ లేరు. నువ్వేనా? ఇటు రండి, ముందుకు రండి. ఏంటి చెప్పండి. మీ దగ్గర ఇరిగేషన్ కూడా ఇంకా కొంచెం ఎడ్యుకేట్ చేయడం, ప్రజల్ని భాగస్వాములు చేయడం, కొంచెం యాక్టివ్ కావాలి. నేను మైనర్ ఇరిగేషన్ సంబంధం సార్. మేము యాక్టివేట్ చేస్తాం సార్. WA% అంతా యాక్టివేట్ చేసి వచ్చే నీళ్ళను పొదువుగా వాడుకోవడం అలవాటు చేస్తున్నాం సార్. అలవాటు చేసావు, కానీ ఇప్పుడు నీకు రేటింగ్ అలా జిల్లాలో నీ రేటింగ్ 47, రాష్ట్రంలో 60. అది అంతా మేజర్ ఉంటుంది సార్. మేజర్ మైనర్ అన్ని ఇద్దరు ఉన్నారు కదా. నాకు ఇరిగేషన్ ఒకటే. మీరు సెగ్రిగేట్ చేసుకొని కంపార్ట్మెంటలైజ్ చేసుకోవద్దండి. కూర్చొని వర్కౌట్ చేయండి, ఇద్దరు కలిసి వర్కౌట్ చేయండి. సరే. మీరు కూడా స్ట్రీమ్ లైన్ చేసుకోండి ఇరిగేషన్ని. అదే సమయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా, PCB ఉన్నారు ఇక్కడ, ఇది కూడా కొంచెం బాగా తక్కువ ఉంది. 6% తక్కువ ఉంది. ఆ పర్మిషన్లు ఇవ్వడం కానీ అందులో ప్రాబ్లం కనబడుస్తూ ఉంది. ఇంకొక పక్క శాప్ కూడా తక్కువ ఉంది. స్పోర్ట్స్ ఇది కూడా బాగా లో ఉంది. స్టేట్ అంతా అట్లే ఉంది, ఇక్కడ అట్లే ఉంది. ఈరోజు నేను ఇక్కడ చదివినప్పుడు మీరు చూశారు, కొంతమంది బాగా పనిచేస్తున్నారు, మంచిగా సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరినీ మీరు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఎవరైతే బాగా చేశారో వాళ్ళు ప్రోత్సహిద్దాం. ఇంకొక పక్కన కొంతమంది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. కారణాలు ఏమైనా కావచ్చు. వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఒక క్లాసిఫికేషన్ కూడా తీసుకొచ్చాను. కొంతమంది సూపర్ అచీవర్స్, కొంతమంది అచీవర్స్, కొంతమంది పర్ఫార్మర్స్, కొంతమంది లర్నర్స్. వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి 4 కేటగిరీ చేసి మీకు ఎప్పుడెప్పుడు పంపిస్తాం. మీరు కూడా ఇప్పటి నుంచి, నేను కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ 4 కేటగరైజేషన్లోనే పిలుస్తాను.